దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో, ఎలక్షన్ కమిషన్ ఎంత భ్రష్టు పట్టిపోయిందో రోజు చర్చ జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుండి మొదలు పెడితే అర్ధరాత్రి దెయ్యాలు భూతాలు వచ్చి 52 లక్షల ఓట్లు వేశారు రాత్రి 8 తర్వాత అన్న దగ్గర నుంచి మొదలెడితే అందుక ఎలక్షన్ కమిషనే భ్రష్టు పట్టిపోయిన తర్వాత, ఆ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఆశించాలి అంటే మనము భ్రష్టు పట్టిపోయి ఉండాలేమో. ఇంకా సీరియస్లీ వాళ్ళు అసలు స్పందించరు. వరుస పెట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్లో చూసాం, హర్యానా ఎలక్షన్స్లో చూసాం. వాళ్ళ మీద ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ళకు ఓట్లు వెయ్యరు అని ఏ వర్గమైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లని తొలగించాలి. ఎవరో సంబంధం లేని ఓట్లు కూడాలి, లేకపోతే తొలగించాలి. మహారాష్ట్రలో సోన్స్ వర్గం ఓట్లేరు, తొలగించాలి. హర్యానాలో సోన్స్ వర్గం ఓట్లేరు, ఆ కాన్స్టిట్యున్సీలో కొన్ని సెలెక్టెడ్గా తీసుకొని తొలగించేసుకుంటూ పోతారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా. తాజాగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఇదే అంశం మీదే నెత్తి నోరు కొట్టుకుంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా వినలే. సుప్రీంకోర్టు కూడా అనడానికి ఏముంది లేండి, మనం అంత ఆశ్చర్యపోవడానికి. అన్ని వ్యవస్థలు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు అది వేరే విషయం. కానీ మరి ఇంకెవరేం చేయగలుగుతారు? ఇప్పుడు మమతా బెనర్జీని దించేసి పశ్చిమ బెంగాల్ అధికారంలోకి రావాలన్నది బీజేపీ. దానికోసం ఏం చేయాలి? ఎన్ని బరి తెగించి చేయాలో అన్నీ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ అన్నారు, ఏమంటారు స్పెషల్ రివ్యూ అన్నారు ఓట్ల మీద. మొత్తం అక్కడ ఎవరు ప్రధానంగా గెలుపోటలు నిర్ధారించేదని అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉంది. సో వాళ్ళ ఓటు తొలగించాలి. అసలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. తాజాగా కూడా చూడండి, అసలు దేశంలోని అన్ని మీడియాలు ఈ వార్త రాసుకుంటూ వచ్చాయి. ఇండియా టుడే, ఏబీపీ లైవ్, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నీ రాసుకుంటూ వచ్చారు. ఒకరనే కాదు, మన లోకల్ నుంచి జాతీయ అన్ని పత్రికలు. ఏమని? పశ్చిమ బెంగాల్లో బాసిరత్ నార్త్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉందట. అందులో బోరాగా గోబ్రా అనే ఒక ఊరు ఉందట. అందులో 1200 ఓట్లు ఉంటే 340 ఓట్లు ముస్లిం ఓటర్లు ఉన్నారట. 340 ముస్లిం ఓటర్లు, మొత్తం 340 ఓట్లు తొలగించేశారు. అందులో బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఓటు కానీ తొలగించారట. ఆయన పేరు కానీ ఏదో ఉంది, ఆయన ఓటు కూడా తొలగించారట. ఒక ఊరిలో 1200 ఓట్లు ఉంటే అందులో 340 ముస్లిం ఓట్లు ఉంటే అన్నీ తొలగించి పెట్టేశారు. 0 ఒక్కటిగానే మిగిలేదట. బూత్ లెవెల్ ఆఫీసర్ ఓటుగా తీసేశారట. ఇంక ఈ ఓట్ల గురించి ఎన్నికల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? పశ్చిమ బెంగాల్లో సోన్సో నియోజకవర్గంలో ఆ ఓట్లు బీజేపీకి పడవు అనుకున్నారు, మొత్తం తీసేశారు. ఈరోజు ముస్లింలో తీసేశారు. రేపు ఇంకో దగ్గర అదిగో వీళ్ళు మాదిగ ఓట్లు వేరు, అదిగో వాళ్ళు మాల ఓట్లు వేరు, అదిగో వీళ్ళు రెడ్డి ఓట్లు వేరు, కమ్మ ఓట్లు మనకు వేరు. ఎవరు ఏ నియోజకవర్గంలో వేరు అంటే వాళ్ళ ఓట్లు తీసేసుకుంటూ పోవాలి. అదిగో రేపు ఎల్లుండి యాదవ్ వేరు, ఆ తర్వాత గౌరు లేరు, ఇంకో వేరు. పోంగ అసలు ఓట్లే లేకుండా పోతే సరిపోదు, మనమే అధికారాన్ని ప్రకటించేసుకోవచ్చు కదా. అసలు ఓట్లే లేకుంటే సరిపోతుంది కదా, మొత్తం నియంతృత్వం. నెక్స్ట్ అదే వచ్చేస్తుంది, దానిలో కొత్త ఏమీ లేదు. 1 by 1 అందరినీ బలహీనం చేసుకుంటూ పోతే ఇప్పుడు ముస్లింలు టార్గెట్ చేస్తూ ఉన్నాం, మనకేం కాదులే అని ఇంకోరు అనుకుంటారు. ఇంతకుముందు చాలాసార్లు మనం చదివిందే. ఆ తర్వాత క్రిస్టియన్లను టార్గెట్ చేస్తారు, ఆ తర్వాత దళితులు, ఇంకొకరిని వరుస పెట్టి కులాలు. 340 ఓట్లు ఉంటే అన్నీ తొలగించేసేయడం ఏంది? ఎంత దారుణం, ఎంత భ్రష్టు పట్టిపోతున్నాయో వ్యవస్థలు చూడండి. ఇంకేంది పుట్టబోసా, ఇంకేం మాట్లాడుకోవాలి ఆ ఎన్నికల గురించి, ఆ ఎన్నికల వ్యవస్థల గురించి?